గైస్ ఏంది మ్యాచ్ ఇది ఇట్లా జరుగుతుంది? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు, గెలవడం ఓటంతో సంబంధం లేదు. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. నీ కాపలేని యుద్ధం ఇస్తా. ఏమన్నా పడ్డదా షాట్? మైండ్ పోయింటది సిద్ధుబ్రోకి. అదే షాట్ మన సౌలైతే అస్సలు మిస్ చేయలేదు బ్రో. బ్రో నాకు సీరియస్ చెప్తున్నా, గొంతు కూడా పోతుంది మధ్య అర్చలేక. చేశాడు ఓపీ కమాన్. ఇద్దరికి టక్ 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 మన అయిపోయిన మ్యాచ్ మాత్రం మన సిద్ధు బ్రో మరి అమ్మ మా మామూలు కొట్టలేదు బ్రో. హై గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో అని కాదు, ఇది రివెంజ్ వీడియో టీపీజీ సిద్ధుతో. సీరియస్ చెప్తున్నా, ఐ థింక్ 4-5 hours లోనే 3K కామెంట్స్ దగ్గర కంప్లీట్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు రివెంజ్ వీడియో చేయబోతున్నా. రివెంజ్ వీడియో కోసం టీపీజీ సిద్ధు బ్రో మళ్ళీ ఛాలెంజ్ చేశాడు, ఒక వీడియో పెట్టాడు ఛాలెంజ్ చేస్తూ. ఆ వీడియో మీకు ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడండి. బ్రో రివెంజ్ మ్యాచ్ ఆడడానికి కామెంట్స్ టార్గెట్ ఇచ్చినట్టున్నావు కదా, ఆల్రెడీ 5K కామెంట్స్ అయితే దాటిపోయి. నేనైతే రెడీగా ఉన్నా, ఇంకా మా ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఈ రివెంజ్ మ్యాచ్ కోసం. నువ్వు కూడా రెడీగా ఉంటే కనుక గేమ్ లోకి వచ్చి రివెంజ్ మ్యాచ్ ఆడేద్దాం, సరేనా? ఇలా వాట్సాప్ లో పెట్టాడు మెసేజ్, రిప్లై ఇవ్వని చెప్పాడు. అందుకనే మళ్ళీ నేను అన్ని రెడీ చేసుకొని ఇప్పుడు కంటెంట్ కి ప్రిపేర్ అయిపోయా. సీరియస్ చెప్తున్నా, వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే కింద లైక్ బటన్ ఉంటుంది, అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ వీడియోలో మీరు కొంతమంది కామెంట్ చేశారు, సిద్ధు బ్రో ఓడిపోయినప్పుడే వాళ్ళ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. ఒక మ్యాచ్ ఓడిపోతాడు, ఒక మ్యాచ్ గెలుస్తాడు. ప్రతి మ్యాచ్ మావాడే గెలిచాడు, ప్రతి మ్యాచ్ సిద్ధు బ్రోనే గెలిచాడు. జస్ట్ నేను వీడియోలో అట్లా మాట్లాడాల్సి వచ్చింది కంటెంట్ కోసమే. సిద్ధు బ్రోకి నాకు పెద్దగా గొడవలు ఏం లేవు, సీరియస్ చెప్తున్నా. జస్ట్ కంటెంట్ కోసం మాత్రమే అలా మాట్లాడా. ఎవరు సీరియస్ తీసుకోకండి. లైక్ చేయకపోతే కింద లైక్ ఉంటుంది, కాస్త లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ బ్రో 200K కి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ మంత్ నా బర్త్డే ఉంది, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం ఒక హార్ట్ ఇమోజీ చేయండి. ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ద వీడియో. గైస్ సిద్ధు బ్రో ఆన్లైన్ కి రా అని చెప్పాడు, ఆన్లైన్ కి వచ్చాను. యాడ్ చేస్తా అని చెప్పాడు, ఇంకా వెయిట్ చేస్తున్నాం. యాడ్ చేశాడు. ఐ థింక్ రివెంజ్ మ్యాచ్ కోసమే అనుకుంటాం. హలో 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 సిద్ధు బ్రో వాయిస్ వస్తుందా? బ్రో హలో. అదే రివెంజ్ మ్యాచ్ ఆడదామా? సబ్స్ కామెంట్స్ చేశారుగా. అదే చేశారు. సరే బ్రో అయితే ఆడదాం. ఇంకొక విషయం చెప్పాలి బ్రో నీకు, అదేంటంటే చెప్పు. నేను ఏదో కంటెంట్ కోసం నీతో మాట్లాడే కదా, దాన్ని కొంతమందికి నచ్చలా. గైస్ మీకే చెప్తున్నా, ఇది నేను సిద్ధు బ్రో అయితే పర్సనల్ గా మేము చాలా బాగానే ఉంటాం. జస్ట్ అది కంటెంట్ కోసం మాత్రమే అలా మాట్లాడాల్సి వచ్చింది. నాకు సిద్ధు బ్రోకి ఏం గొడవలు లేవు. నేనేదో ఆయనతో అట్లా మాట్లాడాలని అయితే అసలుకి మాట్లాడలా, జస్ట్ నార్మల్ గా మాట్లాడా. సిద్ధు బ్రో అంతకు మించి ఇంకా ఏం లేదు బ్రో, ఓకేనా? జస్ట్ వీడియో కోసం మాత్రమే మాట్లాడాను లాస్ట్ వీడియోలో. ఇంకొకటి, నీ సైడ్ నుంచి రికార్డ్ చేయడానికి ఇంతకు ముందు సిద్ధు వచ్చాడు కదా ఇప్పుడు, బట్ సిద్ధు లేడు. నాకు గిల్లో MS స్మార్ట్ అని ఒక అతను ఉంటాడు, అతను కూడా ఫేస్ క్యామ్ క్రియేటరే, ఓకేనా? నీ సైడ్ నుంచి వ్యూ పాయింట్ రికార్డ్ చేయడానికి ఆయన వస్తాడు, ఓకేనా? ఇప్పుడు నా సైడ్ నుంచి నేను సోల్ రికార్డ్ చేస్తా, సిద్ధు బ్రో సైడ్ నుంచి స్మార్ట్ రికార్డ్ చేస్తాడు. సరే సిద్ధు బ్రో అయితే వెళ్ళి ఫాస్ట్ గా రూమ్ క్రియేట్ చేసి ఆడేసుకుందాం, ఓకే? మళ్ళీ చెప్తున్నా అన్న, ఒకటే మ్యాచ్ ఆడదాం. ఎవరు విన్ అవుతే వాళ్ళు వీడియో పెట్టే, ఓకే? గైస్ కమాన్ మచ్చా, మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? నాకైతే సిద్ధు బ్రోతో ఏమి కక్షలు ఏం లేవు. నేను అలా రెచ్చు కొడితే తప్పితే మీకు నచ్చదు కదా, కొంచెం సీరియస్ గా ఉండాలి, కొంచెం కామెడీగా ఉండాలి. బట్ కొంతమంది పీపుల్స్ కి నచ్చలేదు. ఆ నచ్చలేకపోయిన పీపుల్స్ కి నేను రియల్ గా సారీ చెప్తున్నా. MS స్మార్ట్ ఫేస్ క్యామ్ స్ట్రీమర్ మీ అందరికి తెలిసే ఉంటది. ఎవరు విన్ అయినా వీడియో పెడతా, వీడియో ఎండ్ దాకా చూడటం మర్చిపోకండి. ఏం లేట్ చేయకుండా వెళ్ళి రూమ్ లో మాట్లాడుకుందాం. కమాన్ గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనల్ గా రూమ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మన MSC సోల్ ఉన్నాడు, ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే TPG సిద్ధు బ్రో. రివెంజ్ మ్యాచ్ అందరు వెయిట్ చేస్తున్నారు, దీనికోసం స్టార్ట్ అయిపోయింది. కమాన్ గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే MSC సోల్. ఏం జరుగుతుందో తెలియదు, సీరియస్ చెప్తున్నా మచ్చా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యాచ్ గైస్. అంటే ఏమన్నా మూమెంట్ మొబైల్ లో మామూలుగా ఫైర్ లో లేరు ఇద్దరు. సిద్ధు బ్రో సీరియస్ చెప్తున్నా, మంచిగా ఫుల్ గా ప్రాక్టీస్ అయ్యి వచ్చినట్టున్నాడు. ఐ థింక్ ఈ మ్యాచ్ సోల్ ఓడిపోవచ్చు అనుకుంటున్నా. అందరు రివెంజ్ అన్నారు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయాలా అన్ని కామెంట్లు వస్తాయని. చూద్దాం గైస్, TPG సిద్ధ MS వాళ్ళ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? చూద్దాం. సౌల్ కొడతాడా లేకపోతే TPG సిద్ధు బ్రో కొడతాడా? అసలు ఇద్దరు జాగ్రత్తగా ఆడుతున్నారు బ్రో, ఎవరు బయటికి రావట్లా. ఈజీగా అయిపోతుంది నీ వల్ల అనుకుంటే అయిపోతుంది, అంతే సింపుల్. మంచి ప్రాక్టీస్ అయ్యి వచ్చి ఉంటాడు TPG సిద్ధు బ్రో మాత్రం. అయ్యో జోన్ దగ్గరకు వచ్చేసింది, ఓపెన్ పడ్డది. అయ్యో కమాన్ సిద్ధు బ్రో. ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీలో మొబైల్ లో ఇద్దరే బ్రో కనిపించేది. గైస్ ఏం జరుగుతుంది? అయ్యో జోన్ చూసుకోమల్లా. అచ్చా అయ్యో పడిపోయింది. అయిపోయాడు. కమాన్ సిద్ధు బ్రో, అయిపోయి బాడీ కిల్. ఫస్ట్ రౌండ్ ఫినిష్. కమాన్ గైస్, TPG సిద్ధు ఫైర్ ఇమోజీ ఇన్ ద చాట్ మచ్చా. మామూలు కొట్టుకోడు. చూడండి సిద్ధు బ్రో అయితే ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేశాడు. స్కోర్ 0-1 బ్రో. చూస్తున్నట్టయితే సిద్ధు బ్రో ఉన్నాడు. సోల్ ఏం చేస్తున్నాడు బ్రో? కమాన్ రా సోల్. అరే ఒక్క దెబ్బరా పడితే మామూలు కొట్టుకోడు చెప్తున్నా. మైండ్ ఎగిరిపోవాలి.
ఒకే ఒక్క దెబ్బ కమా ఇది కదా కావాల్సింది కమాండ్ రా సోల్ ఓపి యు కెన్ డూ ఇట్ డార్లింగ్ లేపాడు సౌల్ లేపాడన్నా నాకు లేపేసింది తక్కువని మామూలు బదిలే షాట్ అరాచకం అంతే కమాండ్ గైస్ మ్యాచ్ అయిపోయాక మాట్లాడతా బ్రో మామూలు కాదు కమాండ్ గైస్ సోల్ ఫైర్ ఏమో జీంద చాట్ బ్రో మామూలుగా ఉండకూడదు స్కోర్ 1-1 ఎవరు తగ్గట్లా కమాండ్ రా ఇలాంటి షాట్ ఇంకొకటి కావాలరా గైస్ ఏమైనా జరుగుతుందా ఇద్దరికిద్దరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ బ్రో ఇవి ఇంకొక షాట్ పాసిబుల్ ఏమన్నా అవుతుందా అబ్బా బ్రో సిద్ధు బ్రో చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు మచ్చా సీరియస్ చెప్తున్నా కదా ముందు ఆడట్లా అసలుకి చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు ఏంది బ్రో ఇది ఎట్లా అయితే చాలా కష్టం బ్రో అసలు బయటికి కూడా రావట్లేదు బ్రో అసలుకి అలా బుల్లెట్ కొడుతున్నాడు అలా వాల్ వేసుకుంటున్నాడు ఒక్క తెప్పరా కావాల్సింది అంతే కమాన్ గైస్ ఏమైనా చేస్తాడా స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 1-1 గైస్ ఏమన్నా పట్టదా షాట్ మైండ్ పోయింటది సిద్ధు బ్రోకి కమాండ్ రా అదే షాట్ మన సౌల్ అయితే అస్సలు మిస్ చేయలేదు బ్రో లవ్లీ షాట్ రా లవ్లీ షాట్ బ్రో నాకు సీరియస్ చెప్తున్నా గొంతు కూడా పోతుంది మచ్చా అర్చలేక చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా బ్రో ఇప్పుడు నాకు సోల్ ఓడిపోయినంత మాత్రాన మావాడేం లూజర్ కాదు ఓకేనా జస్ట్ ఇది గేమ్ ఒకరు ఓడిపోవాలి ఒకరు గెలుస్తూ ఉంటారు కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి తప్పితే అంతకు మించి ఏం లేదు బ్రో సిద్ధు బ్రో మిస్ చేసినట్టు అసలు సౌల్ అయితే అస్సలు మిస్ చేయలేదు మామూలు కొట్టలేదు బుర్రపాటు షాట్ అంతే ర్యాంప్ ఆడిస్తుండు మన సౌల్ మాత్రం గేమ్ ప్లే తో నాకు సిద్ధు బ్రోకి మంచి రిలేషన్ ఉంది మీరు ఎవరికి హేట్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు మంచిగా పాజిటివ్ గా ఉండండి కంటెంట్ ని ఎంజాయ్ చేయండి చూద్దాం మా దగ్గర స్కోర్ చూసుకున్నట్టయితే 2-1 సోల్ మామూలుగా అట్లా 2 రౌండ్స్ కొట్టాడు సిద్ధు బ్రో ఏమైనా మ్యాజిక్ చేయగలడా ఇట్లనే లీడ్ లోకి వెళ్ళిపోవచ్చు కమ్ బ్యాక్ ఇస్తాడంటారా ప్రతి షాట్ కొట్టే షాట్ ప్రతిదీ మిస్ చేసుకుంటున్నారు ఇద్దరికిద్దరు అబ్బా బ్రో ఏం మూమెంట్ ఇది మూమెంట్ ఏంటిది ఏం జరుగుతుంది అది ఇవ్వండి బ్రో ఎట్లా అయితే అయ్యే పని కాదు బ్రో ఆ రాచకం మచ్చా సీరియస్ చెప్తున్నా మంట పుట్టిస్తున్నారు ఇద్దరు గేమ్లు ఇద్దరు లెజెండ్స్ ఆడితే ఎట్లనే ఉంటది గైస్ గేమ్ మామూలు కాదు బ్రో తగ్గ 4 ఉంది మ్యాచ్ ఎవరు తగ్గట్లా అయిపోతుంది అబ్బా ఆ జోన్ వచ్చేదాకా ఆడుకోండి ఓపెన్ వెళ్ళిపోయాడు బ్రో కమాన్ సిద్ధు బ్రో కమ్ బ్యాక్ స్కోర్ 2-2 మచ్చా మామూలుగా ఆడట్లేదుగా అయ్యో ఓపి బ్రో నేనైతే వచ్చా నాకు షివరింగ్ వేస్తుంది బ్రో ఎవరు కొడతారు అనేది అర్థం అవ్వట్లా షాట్ మాత్రం హైలైట్ షాట్ సౌల్ గారి గుండె వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి అలాంటి షాట్ కొట్టాడు మన సిద్ధు బ్రో అయితే ఇక్కడైతే 2 రౌండ్స్ అయితే అయింది బ్రో స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2-2 ఆపోజిట్ సిద్ధు బ్రో 2 రౌండ్స్ కొట్టాడు సోల్ కూడా 2 రౌండ్ ఆ రాజకం మ్యాచ్ మాత్రం మామూలుగా కాదు చూద్దాం గైస్ మూమెంట్ మామూలుగా లేదు బ్రో ఇద్దరు మొబైల్లో ఆడుతున్నారా పీజీ ఆడుతున్నారా అర్థం కావట్లేదు తెలుసా ఫిట్టింగ్ గానీ ఆ స్విచ్చింగ్ లో గాల్లో స్విచ్చింగ్ చేసి కొట్టాడు బ్రో షాట్ అరే వీడు ఓపెన్ వెళ్ళిపోతున్నాడు బ్రో సిద్ధు బ్రో ఆలోచించి ఆడుతున్నాడు వీడు రెచ్చిపోతున్నాడు ఉడుకు రక్తం ఇది వెళ్ళిపోతున్నాడు బ్రో ఓపెన్ కమాన్ ఏమన్నా షాట్ అసలు బుల్లెట్ సౌండ్ కూడా రాలేదు బ్రో నాకు సిద్ధు బ్రో కమ్ బ్యాక్ లైన్ గా 2 రౌండ్స్ 3-2 స్కోర్ మామూలుగా ఆడట్లేదుగా సిద్ధు బ్రో అమ్మా గైస్ మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు బ్రో మంట పుట్టిస్తున్నాడు మామూలుగా కాదు గైస్ నా కోసం ఒక్కసారి టీపీజీ ఫైర్ ఎమోజీ కామెంట్ చేయటం మర్చిపోకండి చాలా హ్యాపీ ఫీల్ అవుతా సిద్ధు బ్రో మంట పుట్టిస్తున్నాడు స్కోర్ చూసుకున్నట్టయితే 3 రౌండ్స్ అన్న సౌల్ అయితే 2 రౌండ్స్ లో ఉన్నాడు ఆపోజిట్ సిద్ధు బ్రో ఉన్నాడు చూద్దాం ఎవరు పడతారో ఏంటన్నది గైస్ సోల్ కమ్ బ్యాక్ ఇవ్వాలి మామూలుగా ఉండకూడదు కమాండ్ రా ఓపీ పడ్డది లేపాడు అయ్యో మిస్ మళ్ళీ అయ్యా కొట్టుంటే సరిపోతుంది బ్రో పడ్డది ఇంకొక దెబ్బ అంత అయిపోతాడు కమాన్ స్కోర్ 3-3 ప్యూర్ 2 మెంబర్స్ కొట్టాడు బ్రో మామూలు కాదు కమాండ్ రా సోల్ సౌల్ ఎట్లా వదులుతాడు అనుకున్నా బ్రో గైస్ ఏంది మ్యాచ్ ఇది ఇట్లా జరుగుతుంది ఎవరు తగ్గట్లా బ్రో సీరియస్ గా నువ్వంటే నేనంటే నేను మామూలుగా ఆడట్లేదు ఇద్దరు నేను చెప్తున్నా కదా నా ఫీలింగ్ లో మాత్రం ఇద్దరు లెజెండ్సే బ్రో అంతే ఒకరికి వచ్చి ఆడుతున్నా సౌల్ ఎట్లా వదులుతాడు అనుకున్నా లెజెండెడ్ నీ గేమ్ ప్లే పాత గేమ్ ప్లే ఏమైంది చెప్తున్నా నేను సీరియస్ గా ఓకేనా గైస్ చెప్తున్నా మీకు కూడా సపోర్ట్ కావాలి గేమ్ ప్లే ఉంది అనుకుంటే కింద మీ నేమ్ కామెంట్ చేయండి మీ కామెంట్ కి ఎక్కువ లైక్స్ వచ్చాయనుకో నేను మీకు రెస్పాండ్ అయ్యి మీతో మాట్లాడతా ఓకేనా కింద మీ నేమ్ కామెంట్ చేయటం మర్చిపోకు ఇద్దరు ఆలోచిస్తున్నాడు అంతే థింక్ చేస్తున్నాడు అంతే ఎట్లా కొట్టాలని థింక్ చేస్తున్నాడు వీడు రెచ్చిపోతున్నాడు వీడు అడిపోయింది ఇద్దరికిద్దరు సాగుతుంది ఎట్లా మీకు కమాండ్ రా సోల్ రెచ్చిపోతే అవ్వని పని టాలెంట్ కావాలి
ప్రతి షాట్ మిస్ చేసుకుంటున్నారు మీరు ఇద్దరు ప్రతి షాట్ మిస్ చేసుకుంటున్నారు. కమాండ్రా ఒక్క రౌండ్ రా. సిద్ధు బ్రో మాత్రం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు బ్రో కొట్టడానికి. చేశాడు ఓపీ కమాన్. మ్యాచ్ మాత్రం మన సిద్ధు బ్రో మరి అమ్మ మామూలు కొట్టలేదు బ్రో. సౌలు మామూలు కొట్టలేదు. ఓపెన్ వచ్చాడు మచ్చా. అయ్యా వాళ్ళు పట్టలేదేమో అనుకుంటా. ఏమన్నా కొట్టినాడు. ఆ ర్యాంప్ ఆడిచ్చినాడు. తీసుకోరు ఇది నీకేరా. లవ్లీ షాట్ అది. లవ్లీ షాట్ అసలు ఊహించుండు సిద్ధు బ్రో అయితే. కమాన్ గైస్ హ్యాష్‌ట్యాగ్ సోల్ ఫైర్ ఏమో జిందా చాట్ మచ్చా. మామూలు కాదుగా. స్కోర్ 4-3. చూద్దాం సిద్ధు బ్రో కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 4-3. సోల్ ఛాన్స్ ఇవ్వట్లా. బయటికి వస్తే అయిపోతాడు. మిస్ అయిపోయాడు బ్రో. సోలు వేసాడు అనుకున్నా బ్రో. లేపు 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 బ్రో. చెప్తారా లేదు మామూలు కొట్టలేదు బ్రో. లవ్లీ బ్రో షాట్ మాత్రం ఓపెన్ వెళ్ళిపోతున్నాడు మచ్చా వీడు. కమాన్ సిద్ధు బ్రో స్కోర్ 4-4. కంబ్యాక్ బోల్తే మామూలుగా ఆడట్లేదుగా. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. షాట్ మాత్రం చింపు పాడేసినావు బ్రో. షాట్ మాత్రం చింపు పాడేసినావు. లవ్లీ గేమ్ ప్లే మామూలుగా ఆడలే. ఎవరు కొడతారో కింద కామెంట్ చేయటం మర్చిపోకండి. సిద్ధు బ్రోనా సోలా? కమాన్ గైస్ ఎవరికి ఎక్కువ కామెంట్లు వస్తాయో చూద్దాం. బ్రో నాకేం టెన్షన్ ఎక్కిపోతుంది మచ్చా. వీడు ఓపెన్ వెళ్ళిపోతున్నాడు బ్రో. వీడు ఆలోచిస్తే బాగుంటది బ్రో. వీడు ఉడుకు రక్తం వీడిది. ఆలోచించరా అయిపోతుంది రా. వెయ్ చూసుకొచ్చి టీపీసీ సిద్ధు బ్రో. నువ్వు కొట్టగలవు. క్యాన్ డూ ఇట్ బ్రో. నాకు తెలుసు బ్రో నువ్వు కొడతామని. లవ్లీ గేమ్ ప్లే బ్రో. లవ్లీ గేమ్ ప్లే బ్రో. క్యాన్ డూ ఇట్ బ్రో. క్యాన్ డూ ఇట్. జస్ట్ 2 రౌండ్స్ మాత్రమే. 2 రౌండ్లతో మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోతుంది. అట్లా బ్రో నాకేం అర్థం అవ్వట్లా. ఒక అట్లా వచ్చి పడిపోతున్నాడు. కమాన్ సిద్ధు బ్రో ఏమన్నా ఆడుతున్నావా? స్కోర్ 4-5. మంట పుట్టిస్తున్నాడుగా ఈ గేమ్ లో. ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లా. గైస్ కమాన్ మచ్చా ఇక్కడ చూసుకున్నట్టయితే సిద్ధు బ్రో ఇది బ్రో నీ గేమ్ ప్లే. ఇది బ్రో నువ్వు చూపించాల్సింది. ఎక్కడికి వెళ్ళిపోయింది బ్రో ఫస్ట్ నుంచి. సోల్ కంబ్యాక్ ఇవ్వాల్సిన టైం. చూద్దాం మచ్చా ఏమని చేస్తాడా. రేపు బ్రో నువ్వు అసలు ఫస్ట్ బుల్లెట్ లోనే కనెక్ట్ చేయాలి. నువ్వు ఫస్ట్ బుల్లెట్. కమాన్ సిద్ధు బ్రో ఆపోజిట్ సోల్ ఉన్నాడు. ఏం జరుగుతుంది అసలు ఇది అర్థం కావట్లా బ్రో. వేసాడు అయిపోయాడు. బ్రో మిస్ అయిపోయాడు బ్రో. సోల్ లక్ అనుకుంటా మచ్చా. కమాన్ రా సోల్. అయిపోయాడు అనుకున్నా బ్రో. ఓపెన్ వెళ్ళిపోతున్నాడు మచ్చా. కమాన్ సిద్ధు బ్రో లేపాడు బ్రో. చింపు పాడేసాడు బ్రో. గేమ్ ప్లే మాత్రం 3 రౌండ్స్ మాత్రం చింపు పాడేసినాడు. గేమ్ ప్లే మాత్రం మామూలుగా ఆడట్లా. అరాచకం. కొట్టిన షాట్లు మాత్రం సీరియస్ గా మైండ్ ఎగిరిపోతుంది బ్రో. లాస్ట్ రౌండ్ ఏమైనా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 4-6 ఆపోజిట్ సిద్ధు బ్రో. చూద్దాం మచ్చా ఏమైనా చేస్తాడా? కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? గైస్ నా కోసం ఒక్కసారి సోల్ కంబ్యాక్ ఇన్ ద చాట్ బ్రో. కమాన్ బ్రో ఇంకొక రౌండ్ కొడితే చాలు సిద్ధు బ్రో అయిపోతుంది. ఇద్దరు మూవ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. ఇద్దరు కవరేజ్ లో బయటగా రావట్లేదు బ్రో. మన టీపీసీ సిద్ధు బ్రో అయితే ఒక రౌండ్ పడితే మ్యాచ్ అయితే విన్ అయిపోతున్నాడు. సౌల్ అయితే కంబ్యాక్ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను. ఒక్కొక్క రౌండ్ కొడితే చాలు బచ్చా. గైస్ అయిపోయాడు. చూద్దాం ఏమైనా చేస్తాడా. అయిపోయాడు. ఇంత బాల్ వేసుకోవచ్చు కదా వీడు. బాల్ కూడా వేసుకోవట్లా. కమాన్ గైస్. అయ్యో బ్రో కాదు అందుకు బ్రో వాళ్ళే పెట్టట్లేదు బ్రో వాడు. కమాన్ కమాన్ గైస్ హ్యాష్‌ట్యాగ్ టీపీజీ సిద్ధు ఓపెన్ ద చాట్ మచ్చా. మామూలుగా అట్లా బ్రో. అరాచకం గేమ్ ప్లే మాత్రం మంట పుట్టించాడు గైస్. గైస్ కమాన్ మచ్చా సీరియస్ చెప్తున్నా. సిద్ధు బ్రో మాత్రం మామూలుగా అట్లా. ఫస్ట్ 4 రౌండ్స్ రోజులు కూడా మంట పుట్టించాడు. బట్ సిద్ధు బ్రో మాత్రం మామూలుగా ఒకసారి యాడ్ చేసి మాట్లాడదాం. హలో సిద్ధు బ్రో వాయిస్ వస్తుందా? వస్తుంది బ్రో చెప్పు. అరాచకం బ్రో మామూలుగా అట్లా. థాంక్యూ బ్రో. మీరు కూడా బాగా ఆడాడు. ఫస్ట్ లో బాగా ఆడాడు బ్రో. ఫస్ట్ లో 4 రౌండ్స్ బాగానే ఆడాడు. తర్వాత ఆడలేదు. నేను ఇంకా చూసుకొని ఆడా. ఎందుకంటే మ్యాచ్ పోతే బాగోదు కదా. ఓకే బ్రో. ఇంకోటి గైస్ లాస్ట్ టైం మీ వాడు ఓడిపోతే ఏం చేస్తాను అడిగావు కదా. బట్ సబ్స్క్రైబర్స్ ఏం కామెంట్ చేయాల. ఒక 3 మెంబర్స్ ఏం కామెంట్ చేశారు. అవి కూడా నెగిటివ్ గా కామెంట్ చేశారు. చేస్తా అని చెప్పా బట్ ఏది ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తా. సిద్ధు బ్రో ఇంకా వెళ్ళొస్తా అన్న. గుడ్ గేమ్ ప్లే. ఓకే ఓకే చాలా బాడాడు. పిలిచినప్పుడు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే బ్రో పర్లేదు బ్రో. వెళ్ళొస్తా. ఓకే బాయ్. గైస్ ఫైనల్లీ రివెంజ్ అయిపోయింది. టీపీజీ బ్రో గెలిచాడు. మామూలుగా కాదు సీరియస్ గా చాలా బాగా ఆడారు ఇద్దరు. బట్ సోల్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఓడిపోయాడు అనుకోవచ్చు. నేనైతే ఆయన మీద పర్సనల్ గా అయితే ఏది మాట్లాడలేదు. ఆయనకి నాకు మంచి రిలేషన్ ఉంది. ఒకవేళ మీకు సిద్ధు బ్రో గేమ్ ప్లే మంచిగా అనిపించింది అనుకో టీపీజీ ఒక హార్ట్ ఎమోజీ కామెంట్ చేయండి. అట్లనే సోల్ ఫైర్ ఎమోజీ కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో. ఇంకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బై.